ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే నాకు ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలని ఒక అతను అనుకున్నాడంట. నాకు ఒక ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో నాకు ఉండేది నా చుట్టూ ఒక 50 మంది ప్రజలు ఉండాలి, అలాగే ఆ 50 మంది ప్రజలతో పాటు నా చేతిలో ఎక్కువ డబ్బులు కూడా ఉండాలని ఆయన ఆశపడ్డాడంట. ఆశపడ్డ దానికి ప్రతిఫలంగా ఆ ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతని ఆశను సమృద్ధి పరిచాడు. హల్లెలూయా. ఆశను దీవించిన దేవుడు అతనికి కావాల్సింది ఏంటి చెప్పండి? జనము, డబ్బులు, జీతం, అతని చుట్టూ ఇంకా జనం ఉండాలంట. సో ఈయన ఇలాగ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంట? అతనికి ఒక గొప్ప ఉద్యోగం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చేస్తూ దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకుని కొన్నాళ్ళకి ఆ ఉద్యోగంలో అలవాటు అయిపోయి దేవుడు నాకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చాడు ఏంటని అన్నాడంట. అది ఎలాంటి ఉద్యోగం? చుట్టూరు జనం ఉండాలని అతనే అన్నాడు. ఏమన్నాడు? చుట్టూరు జనం ఉండాలి, నా చేతి నిండా బ్యాగ్ నిండా డబ్బు ఉండాలని అతనే అన్నాడు. సో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, దీన్ని బట్టి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అతనికి గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. అతనికి గొప్ప ఉద్యోగాన్ని దయచేసి ఆ ఉద్యోగంలో ఒక ఆర్టీసీ కండక్టర్గా అతనికి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత అతను చాలా కొంతకాలం చాలా ఇష్టంగా చేశాడంట. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. అలాగే చూసినట్లయితే ఆ ఉద్యోగాన్ని చాలా సంతోషంగా చేశాడు. గడుస్తున్న కాలాల్లో ఆ ఉద్యోగం అతనికి ఏమైంది? భారంగా మారిపోయింది. అతను అడిగింది ఏంటి? అతికి తెలివి తేగట్లతో అడిగాడంట. హల్లెలూయా.